నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో పాటు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా కందకుర్తి, హున్సా, కాజాపూర్, మందర్న గ్రామాలు నీట మునిగిపోయాయి. పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. స్థానిక తహసీల్దార్ విఠల్ ముంపు గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి ఆహారంతో పాటు ఇతర వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. దీంతో కుబీర్ మండల కేంద్రంలోని పలు కాలనీలు జల దిగ్బంధమయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విఠలేశ్వర స్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు చేరింది. మేదరి కాలనీ వాసుల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. తానూరు మండలంలోని కోలూరు జలదిగ్బంధమైంది. మోకాలు లోతులో వరద నీరు నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు పంట పొలాల్లో వరద నీరు చేరి చెరువులను తలపిస్తోంది. అలాగే బోసి గ్రామంలోకి సైతం వరద వచ్చింది. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి ఆలయం నుండి గోదావరికి వెళ్లే మార్గంలో 3 లాడ్జ్లతో పాటు ఓ భవనము జలమయమైంది. ఒకే అద్దె భవనంలో 15 కుటుంబాలు చిక్కుకుపోయాయి. భవనం కింద అంతస్తుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రజలంతా పై అంతస్తుల్లోకి చేరారు. ట్రాక్టర్, బోట్ల సాయంతో స్థానికులు వీరికి పులిహోర అందజేశారు.